వెల్కమ్ టు సిఆర్ న్యూస్. నేను పుష్ప. ప్రజలకు మరియు ప్రభుత్వానికి మధ్య వారధిగా నిష్పాక్షికంగా పనిచేసే వ్యవస్థ మీడియాని గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ మరియు టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కనుమూరి హరిచంద్రారెడ్డి అన్నారు. తిరుపతి జిల్లా గూడూరు 2వ పట్టణం కాస్మోపాలిటన్ క్లబ్ నందు గూడూరు ఎలక్ట్రానిక్ మీడియా వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ పాల్గొన్నారు. అధ్యక్షుడిగా రఘు, ఉపాధ్యక్షుడిగా సతీష్, ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్లు, గౌరవ అధ్యక్షులుగా ఆల్తాఫ్ శివకుమార్లను ఎన్నుకున్నారు. గూడూరు ఎలక్ట్రానిక్ మీడియా వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కార్యవర్గానికి ఎమ్మెల్యే సునీల్ కుమార్ అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ నూతన కార్యవర్గ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధుల సంక్షేమానికి కృషి చేయాలని, యూనియన్కు తన సహకారం ఎల్లవేళలా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు, పలువురు రాజకీయ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
తెలుసు. నేను ఆల్మోస్ట్ మన నియోజకవర్గంలో ఉండేటువంటి విలేకరులందరికీ నేను పరిచయం, వాళ్ళు కూడా నాకు తెలుసు. బహుశా అందరి పేర్లు నేను జ్ఞాపకం పెట్టుకోవాలి. వాళ్ళు వినబట్టే ఆప్యాయంగా సంబంధాలు. ఎందుకంటే రాజ్యాంగబద్ధంగా మనకి పెద్దలు 3 వ్యవస్థలు ఇచ్చారు. అది న్యాయ వ్యవస్థ, లెజిస్లేచర్ వ్యవస్థ, ఎగ్జిక్యూటివ్ వ్యవస్థ. అయితే ఈ 3 వ్యవస్థల్ని బ్యాలెన్స్ చేసేది ఈ కనిపించినటువంటి జర్నలిజం అనే వ్యవస్థ. ఈ 3 వ్యవస్థల్లో ఎక్కడైనా లోటుపాట్లు ఉన్నప్పుడు అవి ఎత్తి చూపుతూ ప్రజల సమస్యల్ని, అలాగే ప్రజలకు కావాల్సిన మౌలిక వసతుల్ని గుర్తించి ప్రభుత్వాల దృష్టికి, చట్టం దృష్టికి, న్యాయం దృష్టికి తీసుకెళ్ళేటటువంటి ప్రయత్నం చేసేటటువంటి ఒక స్తంభం లాంటి ఇదే జర్నలిజం. నేను ఎప్పుడు కూడా వాళ్ళని గౌరవిస్తాను. వాళ్ళకి ఎప్పుడు మంచి స్థానం నా మనసులో ఉంటుంది. ఆ విషయం విలేకరుల మిత్రులందరూ కూడా తెలుసు. ఈ సందర్భంగా మీ అందరికీ నేను మరొకమారు ప్రజా సమస్యలను గురించి సంబంధిత ప్రజాప్రతినిధుల దృష్టికి దయచేసి తీసుకురండి. ప్రజలకు ఉపయోగపడేటటువంటి కార్యక్రమాలు మరింతగా చేయాలని ఈ సందర్భంగా విలేకరుల మిత్రులందరికీ విజ్ఞప్తి చేస్తూ అవకాశం నాకు ఇచ్చినందుకు కృతజ్ఞతలు. సెలవు. రేషన్ మరియు హాస్టల్స్లో ఆహారం సరఫరాలో ఎక్కడైనా అవకతవకలు జరుగుతుంటే ప్రజలు ఫుడ్ కమిషనర్ వాట్సాప్ నెంబర్ 9490551117కి వీడియో కాల్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చని ఆంధ్రప్రదేశ్ ఫుడ్ కమిషన్ చైర్మన్ విజయప్రతాప్ రెడ్డి వెల్లడించారు. గూడూరు పట్టణంలోని ప్రభుత్వ పాఠశాలలు, హాస్టల్స్ను ఆయన తనిఖీ చేశారు. గూడూరు పట్టణంలోని చిల్లకూరు శేషన్న మున్సిపల్ హైస్కూల్, అలాగే 2 టౌన్లోని బీసీ బాలికల హాస్టల్, స్టోర్ రూమ్ మరియు వంటగదిని జడ్పీ స్కూల్ను ఆంధ్రప్రదేశ్ ఫుడ్ కమిషన్ చైర్మన్ విజయప్రతాప్ రెడ్డి తనిఖీ చేశారు. ఆహార నాణ్యత గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. బాగా చదువుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని సూచించారు. ఫుడ్ కమిషన్ చైర్మన్ మీడియాతో మాట్లాడుతూ ఆహార సరఫరా గురించి పలు జిల్లాలు తిరుగుతూ తనిఖీలు చేస్తున్నామని, ఎక్కడ అధికారులు నిర్లక్ష్యం వహించకుండా పనిచేయాలని, ఎక్కడైనా ఆహార సరఫరాలో అవకతవకలు జరిగితే ఫుడ్ కమిషనర్ వాట్సాప్ నెంబర్ 9490551117కి వీడియో కాల్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చని సూచించారు. అక్షయ పాత్ర సరఫరా చేస్తున్న ఆహారం రుచిగా లేదని ఫిర్యాదులు వచ్చాయని, వీటిపై ప్రభుత్వానికి తెలియజేస్తామని, ఆకలి మరణాలు మన రాష్ట్రంలో ఉండకుండా చేయటమే ఫుడ్ కమిషన్ ఉద్దేశమని వెల్లడించారు. ఈ పరిశీలనలో తహసీల్దార్ చంద్రశేఖర్, సిడిపిఓ, పౌర సరఫరాలు మరియు విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు. కమిషన్ చైర్మన్ హోదాలో ఈరోజు మన తిరుపతి జిల్లా గూడూరు నియోజకవర్గంలోని కొన్ని స్కూల్స్ ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నాం. ఈ ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ అనేది నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ 2013 లోబడి ఏపీ స్టేట్లో పనిచేస్తూ ఉంది. దీంట్లో ముఖ్యంగా సివిల్ సప్లైస్, ఐసిడిఎస్, అంగన్వాడీ, మిడ్ డే మీల్స్, వెల్ఫేర్ హాస్టల్స్, పిఎం మాతృవందన యోజన అని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ మొదటి డెలివరీకి ఇచ్చే 5,000 రూపాయల పథకము, సెకండ్ డెలివరీ బేబీ గర్ల్ అయితే కన్నా 6,000 రూపాయలు ఇచ్చే పథకాల మీద ఈ ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ అనేది పనిచేస్తుంది. దీంట్లో ఎక్కడైనా సరే ఎటువంటి లోటుపాటు లేకుండా, అధికారులు ముఖ్యంగా ఎక్కడ కూడా కక్కుర్తి పడకుండా, ఆ పిల్లలకు, ఆ గర్భిణీ స్త్రీలకు, ఆ గర్భవతుల తల్లులకు, ఆ చిన్న బుడిబుడి నడకలతో వచ్చి అంగన్వాడీ సెంటర్లకు వచ్చి చిన్న పిల్లలకు వాళ్ళకు మెనూ ప్రకారం సక్రమంగా భోజనాలు ఇవ్వాలా. ఆ ఎగ్స్ అయితే ఏంటి, ప్లస్ హాస్టల్స్లో కొంత ప్రోటీన్స్ ఫుడ్, చికెన్ అయితే ఎగ్స్ ఎవ్రీ డే, మిడ్ డే మీల్స్లో ఇచ్చే భోజనాలు, ప్లస్ రేషన్ షాపులలో ఆటోల ద్వారా ఇచ్చే బియ్యం సక్రమంగా వెయిట్ ప్రకారం ఇవ్వడము, ఇవన్నీ కూడా జాగ్రత్తగా చేయండి అని చెప్పేసి మేము తెలియజేస్తూ ఉన్నాం. ఎవరైనా సరే ఎటువంటి తప్పులు చేసినా మాకు ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్కు వీడియోల రూపంలో 9490551117 అనే నెంబర్కు వాట్సాప్ చేస్తే కనుక మేము తక్షణమే చర్యలు తీసుకుంటాం. ఎందుకంటే ఒక ఫుడ్ కమిషన్కు ఒక ఫుడ్ కమిషన్ చైర్మన్, ఒక 4 మెంబర్స్ ఉంటారు. వీళ్ళంతా ఏపీ స్టేట్ నది తిరగాలంటే కష్టం. సోషల్ మీడియాలో కొన్ని మేము అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తూ ఉన్నాం. ఇవన్నీ తెలియజేస్తూ ఉన్నాం. ఏంటి, ఎంత డబ్బులు వస్తాయి, ఎప్పుడు వస్తాయి, ఎంత క్వాంటిటీ వస్తుంది అనే విషయాలు కూడా అందరికి ప్రజలకు తెలియజేస్తూ అవగాహన కల్పిస్తూ ఉన్నాం. ఇక్కడ ఈ గూడూరులో ప్రస్తుతానికి అంతా ఒక హాస్టలు, ఒక 2-3 అంగన్వాడీ సెంటర్లు, ఒక స్కూలు, ఇవన్నీ చూసాం. ఈ స్కూళ్ళలో కూడా కొద్దిగా వాస్తవంగా అక్షయ పాత్ర నుంచి అన్నాలు ఇస్తూ ఉన్నారు. ఎక్కడ ఈ అన్నాలు వండి పెట్టే దగ్గర మాత్రం దాదాపు 90-100% తింటా ఉన్నారు. చిన్న ఊర్లలో, టౌన్లలో కూడా. ఈవెన్ కొవ్వూరులో ఒక స్కూల్లో చూస్తే బ్రహ్మాండంగా, నెల్లూరు డిస్టిక్ కొవ్వూరులో నిన్న చూస్తే విపరీతంగా తింటా ఉన్నారు. 2 సార్లు పెట్టించుకుంటా ఉన్నారు. అందుకు మాకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అదే ఇక్కడికి వచ్చి ఈ గూడూరులో కొన్ని స్కూల్లో చూస్తే 50% కూడా తినడం లేదు.
అందరూ క్యారియర్లు తెచ్చుకుంటారు. ఆ ఎగ్గు చిక్కీ తీసుకుంటా ఉన్నారు తప్ప ఈ అన్నం తినట్లేదు. ఏంటంటే అక్షయ పాత్ర వాళ్ళు టేస్ట్గా చేయడం లేదు, రావడం లేదు కూడా. పిల్లలు ఎవరు తినట్లేదండి. ఇది ఒక పెద్ద సర్వే చేసైనా సరే ప్రభుత్వం దీని మీద నిర్ణయం తీసుకోవాలని చెప్పి మేము కూడా ప్రభుత్వానికి విన్నవించబోతా ఉన్నాం. కొంచెం ఈ విషయం మీద పిల్లల కడుపు తప్పులు జరిగి ఏమైనా వీడియోల రూపంలో పెడితే మేము విజయవాడలోనే కూర్చొని వీటి మీద చర్యలు తీసుకుంటాము. ఆ నెంబర్ 9490551117 ఇది వాట్సాప్ నెంబర్ ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్. అందరూ కూడా మంచిగా సహకరిస్తూ ఉన్నారు. అధికారులు బాగా జరుగుతూ ఉన్నాయి. చిన్న చిన్న లోపాలు ఉంటాయి, అవన్నీ చెప్పి సర్దుకుంటూ ముందుకు పోతా ఉన్నాం. పిల్లలు సంతోషంగా ఉండాలా. ఆకలితో కూడిన మరణాలు ఈ ఏపీ స్టేట్లో ఉండకూడదు అనే విద్య పేదరికాన్ని దూరం చేస్తుందని, ప్రతి విద్యార్థి చక్కగా చదువుకుని ఉన్నత స్థాయికి వెళ్లాలని తిరుపతి సత్యం ఐఐటి అకాడమీ చైర్మన్ జి సత్యనారాయణ, బెస్ట్ టీచర్ అవార్డు గ్రహీత ఎం రాధయ్యలు తెలిపారు. పట్టణంలోని శ్రీ గాయత్రి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో నిర్వహించిన మొదటి వార్షికోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న వారు విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. గూడూరు పట్టణంలోని బాలాజీనగర్లో ఏర్పాటై ఉన్న శ్రీ గాయత్రి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో మొదటి వార్షికోత్సవ కార్యక్రమాన్ని కరెస్పాండెంట్ ఎం శివకుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ వార్షికోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న తిరుపతి సత్యం ఐఐటి అకాడమీ చైర్మన్ జి సత్యనారాయణ, బెస్ట్ టీచర్ అవార్డు గ్రహీత ఎం రాధయ్యలు మాట్లాడుతూ విద్య పేదరికాన్ని దూరం చేస్తుందని, ప్రతి విద్యార్థి చక్కగా చదువుకుని ఉన్నత స్థాయికి వెళ్లి పాఠశాలకు, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని కోరారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు మరియు విద్యార్థులకు మెమంటోస్, ఉపాధ్యాయులకు సన్మానాలు వంటి కార్యక్రమాలు జరిగాయి. విద్యార్థులు పలు వేషధారణల్లో చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు చూపర్లను ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ప్రైవేటు స్కూల్ కరెస్పాండెంట్ కెఆర్ రెడ్డి చంద్రమోహన్, రాఘవరెడ్డి, చంద్రశేఖర్, హరి, యాంటోనీ, విద్యార్థులు, తల్లిదండ్రులు మరియు ప్రముఖులు హాజరయ్యారు. దేశానికి వెన్నెముక రైతు. రైతు లేనిదే రాజ్యం లేదు. రైతంటే అన్నదాత. దేశ ప్రగతికి మూలం రైతు. జై కిసాన్ అన్నారు. ఇవన్నీ రైతు గొప్పతనం చెప్పడానికే ఒక ఉదాహరణగా
చిన్నప్పుడు చిన్న చిన్న దొంగతనాలు చేయడం స్టార్ట్ చేశారు. పెద్ద అయిన తర్వాత ఇంకా పెద్ద దొంగతనాలు స్టార్ట్ చేశారు. ఆ తర్వాత మధ్యయుగాన్ని వెళ్ళిన తర్వాత వారికి ఉరి శిక్ష పడింది. ఉరి శిక్ష పడ్డ తర్వాత చివరి పేరు పెరుగుతారు వాళ్ళు. ఆ చివరి పేరుకి ఏంటంటే వాడు ఏం చెప్పారంటే మా అమ్మ నాన్నతో మాట్లాడాలని చెప్పారు. వాళ్ళ అమ్మ నాన్న వచ్చారు. వచ్చిన తర్వాత ఏం చెప్పారంటే అమ్మ నాకు ఈరోజు శిక్ష పడ్డానికి మీరే కారణం అని చెప్పారు. ఆశ్చర్యపోయారు వాళ్ళు. ఎలాగా? చిన్నప్పుడు ఏదో ఒక చిన్న తప్పు చేస్తే మా టీచర్ పెట్టిందని మీ దగ్గరకు వస్తే ఆ టీచర్ని మీ నుండి దబాయించకుండా నన్నే ఎంపగా ఒకటి కొట్టుంటే నేను తప్పు చేసిందేవాడిని కాదేమో అని చెప్పారు. చెప్తున్నారు సత్యనారాయణ సార్ చాలా దూరం చెప్పారు కాబట్టి నాకు వెళ్ళట్లేదు. దయచేసి మన పిల్లల్ని గమనిద్దాం, సోషల్ మీడియాకి దూరంగా ఉంచుదాం, చదువు పట్ల జాగ్రత్తగా మనం శ్రద్ధ తీసుకుందాం. శ్రీ గాయత్రి ఈఎం హై స్కూల్ కి సపోర్ట్ గా నిలబడతారని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. సత్యం సార్కి, అదేవిధంగా పెద్దలు రాఘవ సార్ గారికి, మా కరెస్పాండెంట్ సార్ హరి సార్కి అండ్ చంద్రశేఖర్ సార్కి నమస్కారాలు. పేరెంట్స్ అందరికీ కూడా నమస్కారాలు, చిన్నారులకి ఆశీస్సులు. గాయత్రి ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఫస్ట్ యాన్యువల్ డే అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఈ స్కూల్ కోసంగా శ్రీనివాసారు వారి యొక్క టీం అహర్నిశలు ఎంతో శ్రమిస్తున్నారు. ఇక్కడ చూసినటువంటి ఈ వేదిక తెలుస్తుంది వాళ్ళు ఎంత కష్టపడి వాళ్ళ స్టాఫ్ ఈ ప్రోగ్రామ్ అరేంజ్ చేశారు. సో పేరెంట్స్ అందరూ వాళ్ళకి సపోర్ట్గా ఉండి ఈ స్కూలు మరింత అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను. సో సమయాభావం ఇంకా ప్రయత్నిస్తుంది. సో ఆల్ ది బెస్ట్ గాయత్రి ఇంగ్లీష్ మీడియం స్కూల్ మేనేజ్మెంట్ అండ్ స్టాఫ్. థ్యాంక్ యూ. ఆ లక్ష్యాన్ని చేరిన తర్వాత దాంట్లో విజయవంతమైన తర్వాత మీరనుకున్నట్టు పాఠశాల కోరుకున్నట్టు వాళ్ళకంటూ చరిత్రలో ఒక పేజీ తప్పకుండా ఉంటుంది. వారు భవిష్యత్తులో అంతటి ఉన్నత స్థాయికి వెళ్ళాలి అంటే వాళ్ళకి మెరుగైనటువంటి అవకాశాలు రావాలి. వచ్చిన అవకాశాన్ని వారు రెండు చేతుల అందిపుచ్చుకునే స్థితిలో ఉండగలిగి ఉండాలి. మరి మెరుగైన అవకాశాలు ఎవరికి వస్తాయి? అందరికీ వస్తాయి. శ్రీ గాయత్రి ఈఎం హై స్కూల్ ఫస్ట్ యాన్యువల్ డే సెలబ్రేషన్స్ ఈరోజు అనగా 5వ తారీఖు ఫిబ్రవరి అంగరంగ వైభవంగా బాలాజీ నగర్లోని స్కూల్ క్యాంపస్లో నిర్వహించుకోవడం జరిగింది. సో ఈ ఫస్ట్ యాన్యువల్ డే సెలబ్రేషన్స్లో భాగంగా ప్లే క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు సుమారు 27 అద్భుతమైనటువంటి ప్రదర్శనలు. ఇందులో ముఖ్యంగా చెప్పుకోదగ్గవి రైతే రాజు అని మా విద్యార్థులు చేసిన నృత్యము ఎంతో అద్భుతంగా ఉంది. అలాగే పుష్ప సినిమా నుంచి కూడా ఒక అద్భుతమైన సాంగ్, అలాగే ఒక 10 సందేశాత్మక సాంగ్స్ కూడా ప్రదర్శించడం జరిగింది. సో విద్యార్థులందరికీ కూడా గాయత్రి స్కూల్ యాజమాన్యం తరపున శుభాకాంక్షలు. అలాగే ఈ ఫస్ట్ యానివర్సరీ అద్భుతంగా జరగడానికి సహకరించిన మా పేరెంట్స్కి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే మేనేజ్మెంట్ తరఫున మా టీచర్స్ అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు. సో ఈ ఫస్ట్ యానివర్సరీ సందర్భంగా మేము మా పాఠశాలలో ఉన్న విద్యార్థులకి అకాడమిక్ పరంగా క్లాస్ వైజు సత్కరించడం జరిగింది. అలాగే బెస్ట్ అటెండెన్స్ అవార్డుతో సత్కరించడం జరిగింది. బెస్ట్ డిసిప్లైన్ అవార్డ్స్తో సత్కరించడం జరిగింది. అలాగే బెస్ట్ పర్ఫార్మర్ ఆఫ్ ద ఇయర్గా కూడా మేము విద్యార్థులను సత్కరించడం జరిగింది. దీనికి గల ముఖ్య ఉద్దేశం మా విద్యార్థులని ఒక చదువుతో పాటుగా అన్ని వైపులుగా మేము ప్రోత్సహించాలనే ఉద్దేశంతో శ్రీ గాయత్రి హై స్కూల్ ఉపాధ్యాయ బృందం అంతా దాదాపు ఒక 10 రోజుల నుంచి కొంత శ్రమ కోర్చి ఈ అద్భుతంగా ఈ ఫస్ట్ యానివర్సరీ నిర్వహించుకోవడం జరిగింది. మీరు మాట్లాడకుండా మీ సరిపోయి మీరు చూసుకుంటూ మీ ప్రేమను చూసుకుంటూ వారికి డబ్బులు ఇచ్చేసి అన్ని చేస్తామంటే ఖచ్చితంగా నేను చెప్తాను, ఖచ్చితంగా మీరే చెడగొట్టగలుగుతారు. ఆ చెడు తిరిగి తిరిగి కర్మఫలమును అనుభవించక తప్పదు. దాన్ని ఫైనల్ గా అనుభవించాల్సింది మీరే అన్నమాట. కాబట్టి ఖచ్చితంగా పేరెంట్స్ అందరూ కూడా పిల్లలతో ఎప్పుడూ కూడా కమ్యూనికేట్ చేస్తూ ఉండండి. ఆ పిల్లలతో మాట్లాడుతూ ఉండండి. ఆ పిల్లల యొక్క స్ట్రెంగ్త్ ఏంటో తెలుసుకోండి, వీక్నెస్ ఏంటో తెలుసుకోండి. అలానే నేను ఈ స్కూల్కి
రావడానికి మేజర్ కండిషన్ అవుతుందండి, మేజర్ ఉద్దేశం అవుతుంది. ఇప్పుడు నేను ఒకటేసి ప్రిన్సిపల్ తిరుపతి జిల్లా వాకాడు డిపో చరిత్రలో మొదటిసారి 6 కోట్ల రూపాయలతో 10 నూతన బస్సులను ప్రారంభించడం జరిగిందని గూడూరు శాసనసభ్యులు డాక్టర్ పాసం సునీల్ కుమార్ తెలిపారు. కోట ఆర్టీసీ బస్టాండ్లో బుధవారం కొత్త బస్సులను ప్రారంభించారు. డాక్టర్ పాసం సునీల్ కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అభివృద్ధి వైపు పరుగులు పెడుతోందన్నారు. గతంలో ఎప్పుడైనా ఎక్కడైనా నూతన బస్సులు ప్రారంభించిన దాఖలాలు లేవన్నారు. 2 నెలల క్రితం ప్రజల సౌకర్యార్థం వాకాడు డిపో నందు 2 నూతన బస్సులను ప్రారంభించామన్నారు. ఈ 10 కొత్త బస్సులను తిరుపతి, చెన్నై, ప్రొద్దుటూరు, కడప ప్రాంతాలకు వాకాడు డిపో నుండి నూతన బస్సులను నడపటం జరుగుతుందన్నారు. ఈ నియోజకవర్గానికి బస్సులను మంజూరు చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కి, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ ఆర్ఎం నరసింహులు, డిఎం చినపెంచలయ్య, టీడీపీ నాయకులు నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి, ఎస్ విజయశేఖర్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, జి కిషోర్ నాయుడు, షేక్ జలీల్ అహ్మద్, నెల్లూరు మోహన్ రెడ్డి, కుంచ దయాకర్, తీగల సురేష్ బాబు, కోట, వాకాడు, చిట్టమూరు మండలంలోని ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కానీ ఈ గవర్నమెంట్ లో, ఎన్డీఏ గవర్నమెంట్ లో ఏం పెద్ద పని కాదు. ప్రజలకి సౌకర్యార్థంగా ఎన్ని బస్సులు ప్రజలైతే అన్ని బస్సులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పి ఆర్టీసీ వాళ్ళు చెప్పడం నిజంగా చాలా సంతోషం. అలాగే మా ఆర్ఎం గారికి, డిఎం గారికి తెలియజేస్తున్నాను సార్. ఆల్రెడీ నేను మీ ఆర్టీసీ మినిస్టర్ని పలుమార్లు కలిసిన ఎమ్మెల్యే ఎవరు నేనే ఉంటాయండి. నా అర్జీలు ఎక్కువ ఉంటాయి దగ్గర. అలాగే మేము అడిగామంటే గూడూరు నుంచి తిరుమలకి బస్సు గతంలో బస్టాండ్ లో మా రైల్వే స్టేషన్ దగ్గర ఎప్పుడు 5-6 బస్సులు పోతా ఉండేటివి తిరుమలకి. అంటే మొత్తం ట్రైన్ లో ఎవరు దిగినా కానీ ఇక్కడ నుంచి తిరుమలకి వెళ్లేవారు. 4 బస్సులు ఉండేటివి ఇక్కడ. కానీ ఇప్పుడు ఒక్క బస్సు కూడా లేనటువంటి పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉంది. కాబట్టి దయచేసి ఈ విషయంలో కూడా మీరు ఆలోచించి గూడూరు నుంచి తిరుమల డైరెక్ట్ గా బస్సులు వేసేందుకు ప్రతిపాదన కూడా పంపాలని చెప్పి ఆర్ఎం గారికి, డిఎం గారికి చేతులెత్తి నమస్కారం తెలియజేస్తున్నాం సార్. సహాయం చేయండి. ఎందుకంటే ఇది ప్రజా ప్రభుత్వం, ప్రజలు కష్టాలు పడకుండా చూసేటువంటి ప్రభుత్వం. ఈ రోజు ప్రజలు ఎంపిక చేసుకున్నారు ఎన్డీఏ గవర్నమెంట్ ని. పైన మోడీ గారు, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, వీళ్ళ యొక్క నాయకత్వంలో ఈ రోజు బ్రహ్మాండంగా ఈ రాష్ట్రం అభివృద్ధి పథంలోకి పోతుందనేటువంటి విషయాన్ని కూడా ఒకసారి అందరికి కూడా తెలియజేస్తున్నాం. అలాగే ఖచ్చితంగా ఈ బస్సులను చూశారు కదా, 10 బస్సులు అన్ని కొత్త బస్సులే. కాబట్టి ఇంకా కూడా ఒక 2-3 బస్సులు కూడా ఇచ్చేటువంటి కార్యక్రమం ఉంది. కాబట్టి ఇంకా అవసరమైనా కానీ మాకు సహాయం చేయమని చెప్పి మా ఆర్ఎం గారికి, డిఎం గారికి కోరుకుంటూ, ఎందుకంటే ఇది ప్రజా విజయం. దాంతోపాటు కొత్తగా వచ్చినటువంటి మా ఆర్ఎం గారు, డిఎం గారి యొక్క మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం సార్. మీ టైంలో ఇన్ని మా గూడూరు నుంచి నా చేతుల మీద మా నాయకుల చేతుల మీద ప్రారంభించినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, అట్లాగే మీకు ఏ ఇష్యూ వచ్చినా మా లీడర్స్ ఉన్నారు ఇక్కడ, వాళ్ళతో మీరు చర్చించండి చెప్పి అందరినీ కోరుకుంటున్నాం. అలాగే డ్రైవర్లందరూ కూడా ఎంత కష్టపడి డ్రైవింగ్ చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. మా డ్రైవర్లందరూ కూడా కుటుంబాలన్నీ కూడా పాపం వాళ్ళతో ఆధారపడేటువంటి పరిస్థితి. కాబట్టి ఆ భగవంతుడు ఆ డ్రైవర్లందరికీ కూడా పూర్తి సహాయ సహకారాలు ఇచ్చి, పూర్తి ఆరోగ్యాలు ఇచ్చి, ఎక్కడ కూడా చిన్న ప్రమాదం జరగకుండా ఆ భగవంతుడు కాపాడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి ఆర్టీసీ. అట్లాగే మారేం గారు చెప్తున్నారు, నిరుద్యోగ యువత ఎవరైతే డ్రైవింగ్ చేసి సర్టిఫికేట్ చేసి ఉంటారో 1.5 year అనుభవం ఉన్న వాళ్ళు కూడా ఇక్కడ డ్రైవర్లుగా పెట్టుకుంటామండి, మీరు చెప్పండి అని చెప్పారు. సంతోషం ఆర్ఎం గారు. ఖచ్చితంగా అలా నిరుద్యోగ యువత మీద వచ్చి డిఎం గారిని, ఆర్ఎం గారిని సంప్రదించవలసిందిగా వాళ్ళందరికీ కూడా పిలుపునిస్తూ మరొకసారి ఈ యొక్క రోడ్ అండ్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారికి, రామ్ ప్రసాద్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే మా ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నమస్కారం. అదేవిధంగా 1 నెల ముందు గూడూరు నియోజకవర్గం హెడ్ క్వార్టర్స్ లో గూడూరులో కొన్ని బస్సులను స్టార్ట్ చేసుకోవడం జరిగింది. ఈ తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వేగవంతంగా 1992లో వాకాడ్లో డిపో స్టార్ట్ చేసిన తర్వాత దాదాపు 32 సంవత్సరాల కోట మన వాకాడు ఆర్టీసీ చరిత్రలో ఎన్నడూ కనీవిని ఎరుగని విధంగా ఈరోజు 10 బస్సులు, రికార్డు స్థాయిలో 10 బస్సుల్ని మనం ఈరోజు ప్రారంభించుకున్నాం. ఇదంతా మా నియోజకవర్గ శాసనసభ్యులు పాసం సునీల్ కుమార్ గారు పట్టుబట్టి మాటికి ఆయన కూడా చెప్తా ఉంటారు. ఇందాక కూడా చెప్పారు, మన ఆర్ఎం గారు, డిఎం గారు చాలా మంచోళ్ళు. జలీల్ మనం చెప్పిన వెంటనే స్పందించి ఈ విధంగా మనకు బస్సుల్ని ఏర్పాటు చేస్తున్నారు. నిజంగా మీ అందరికీ కూడా చేతులెత్తి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సార్.
చాలా అదృష్టం అని చెప్పాలి మా ఏరియా వాళ్ళకు. అదేవిధంగా చిన్న రిక్వెస్ట్ సార్, మన గూడూరులో కానీ నాయుడుపేటలో నైట్ హాల్ట్ బస్సులు ఏర్పాటు చేయండి. ఎందుకంటే ఉదయం 6 గంటలకి కోటకు రావాలి అంటే మా ఏరియా ప్రజలకి ఎవరికి కూడా అందుబాటులో లేవు. ఆ విధంగా ఒక ఏర్పాటు చేయండి. అదేవిధంగా చెన్నైకి కోట నుంచి బస్సు లేదు సార్, డైరెక్ట్ బస్సు, అది కూడా మీ ద్వారా చేస్తే బాగుంటుందని సందర్భంగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ సార్. వాకాడ్ డిపో చరిత్రలోనే లేదు. ఒక శాసనసభ్యులుగా ఎన్నికైన తర్వాత డాక్టర్ పాసుల సునీల్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఈరోజు దాదాపు 10 బస్సుల్ని కొత్త బస్సులు తీసుకొచ్చి డిపోలో ఏదైతే పాత బస్సులు ఉన్నాయో కూడా అన్ని కూడా పంపించి కొత్త బస్సులు నిజంగా ఇది మాకు సునీల్ అన్న కల్పించిన అదృష్టం. ఎక్కడైనా అభివృద్ధి చేసే శాసనసభ్యులు ఉంటే ఖచ్చితంగా అభివృద్ధి అవుతుందనేది ఇది ఒక నిదర్శనం. అదేవిధంగా మాకు చిన్న విన్నపం ఎమ్మెల్యే గారు కూడా చిత్తూరు నుంచి తిరుపతికి పోయే విధంగా ఒక బస్సు ఏర్పాటు చేయాలని మొట్టమొదట శాసనసభ్యులు అయినప్పుడు కూడా ఎమ్మెల్యే గారి దృష్టిలో తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు జలీల్ భాయ్ చెప్పినట్టు చిట్టమూరు నుంచి చెన్నైకి ఒక బస్సు మామూలు గతంలో ఉన్నాయి ఈ బస్సులు, అయితే గతంలో తీసేయడం జరిగింది. తిరిగి అదేవిధంగా మళ్లీ మన ప్రభుత్వంలో అవన్నీ కూడా ఏర్పాటు చేయాలని కూడా ఎమ్మెల్యే గారిని కోరుతా ఉన్నాం. ఏదైతే మీరు ఏర్పాటు చేస్తే ఖచ్చితంగా తిరుపతికి పోవాలంటే స్విమ్స్ హాస్పిటల్కి వెళ్తున్నారు, అదేవిధంగా అరవింద ఐ హాస్పిటల్స్కి వెళ్తున్నారు. చాలా మంది చాలా ఇబ్బందికరంగా ఉందని కూడా తెలియజేస్తూ ఖచ్చితంగా ఇలాంటి మంచి అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొచ్చి అందిస్తున్న గూడూరు శాసనసభ్యులు సునీల్ అన్న గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. గూడూరు గా పనిచేశాను. సో ఈ వాకాడ ప్రాంతం గూడూరు ప్రాంతాల మీద నాకు చాలా అవగాహన ఉంది. సారు ఎమ్మెల్యే గారు వచ్చాక 10 నూతన బస్సులు వచ్చేసి ఎక్కించడం జరిగింది. పాత బస్సుల స్థానంలో కొత్త బస్సులు చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా సార్ వచ్చేసి చిట్టమూరు తిరుపతి అనే బస్సు వచ్చేసి పెట్టాలని అడిగారు. దానికి వచ్చేసి ప్రతిపాదనలు పంపమని డిఎం గారికి చెప్పాము. అది అవుతుంది. ఇమీడియట్గా వచ్చేసి స్టార్ట్ చేస్తాము. ఆ రోజు ప్రారంభోత్సవానికి కూడా ఎమ్మెల్యే గారు రావాలని కోరుకుంటున్నాను. ప్రజలకు సౌకర్యార్థం బస్సులు ప్రారంభించడానికి ఇచ్చేసినటువంటి మన ప్రియతమ శాసనసభ్యులు సునీల్ అన్న గారికి, అదేవిధంగా ఇక్కడికి ఇచ్చేసినటువంటి నాయకులకు, డిపో ఆరమ్మ గారికి అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, నిజంగా ఇది ప్రజాప్రభుత్వం. అదేవిధంగా ప్రజానాయకుడైనటువంటి సునీల్ అన్న ప్రజలు సౌకర్యార్థం ఈరోజు దాదాపు 10 బస్సులని ప్రారంభించడం అనేది ఇది ఆషామాషి విషయం కాదు. అదేవిధంగా ఇక్కడ ఆ విధంగా సహకరించినటువంటి మా శాసనసభ్యులు సునీల్ అన్న గారికి, అదేవిధంగా సహకరించినటువంటి ఆరమ్మ గారికి, డిపో మేనేజర్ గారికి అందరూ కూడా తెలుగుదేశం పార్టీ సునీల్ అన్న తరఫున కూడా వాళ్ళందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మా సునీల్ అన్న గారు గ్రామాల్లో ప్రజలకు, పిల్లలకు అనేక హామీలు ఇచ్చారు. దయచేసి ఆర్టీసీ అధికారులు కూడా అనేక విధంగా స్పందించి పిల్లల సౌకర్యార్థం అన్ని రూట్లలో బస్సులు తిప్పాలని, అదేవిధంగా మా సునీల్ అన్న గారికి మంచి పేరు తీసుకుని వచ్చేందుకు అధికారులు కూడా కృషి చేయాలని, ప్రజానాయకుడికి మీరంతా కూడా మద్దతుగా నిలుస్తారని కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన పెద్దలందరికీ ధన్యవాదాలు. వాకాడ్ డిపోకి 10 కొత్త బస్సులు వచ్చిన సందర్భంగా ఓపెనింగ్ గారికి ఎమ్మెల్యే గారి చేతుల మీద చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. మరి ఈ విషయంలో ఎమ్మెల్యే గారు మేమందరూ కృషి చేసినందుకు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. 10 బండ్లు ఓపెన్ చేయడం అనేది మొట్టమొదట ఈ కోటలో జరగడం అంటే చాలా గర్వంగా ఉంది. తర్వాత అన్నకి చిన్న రిక్వెస్ట్, అన్న ఆర్ఎం గారికి మీరు తెలియజేయండి, కోట నుంచి నెల్లూరుకి 2 సర్వీసులు మాత్రమే రోజు తిరుగుతానే ఉన్నాయి. అది 8 ట్రిప్పులు తిరుగుతున్నాయి, ఒక్కొక్కటి మాత్రమే తిరుగుతున్నాయి, ఒక్కొక్కటి ఆ 2 బండి తిరుగుతున్నాయి. ఇంకొక బండి కానీ వేస్తే ప్రతి హాఫ్ అన్ అవర్కి ఒకటి ఉన్నట్టు ఉంటుంది. అదొకటి. తర్వాత వచ్చి బస్సు షెల్టర్ క్రాస్ రోడ్ లో. తిరుపతి జిల్లా వాకాడు మండల పరిధిలోని గంగనపాళెం గ్రామానికి చెందిన అయోధ్య బాలచంద్రయ్య శెట్టి ఆస్తి కోసం 14 సంవత్సరాలుగా తమను వేధిస్తున్నాడని, అతని చెర నుంచి తమ భూమిని తమకు అప్పగించి న్యాయం చేయాలని కోరుతూ బుధవారం అతని తల్లి అయోధ్య విజయమ్మ శెట్టి, చెల్లి బేబమ్మ తహసీల్దార్ రామయ్యకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ 13 ఎకరాల భూమిని బాలచంద్రయ్య శెట్టి, చెల్లి బేబమ్మ పెళ్లికి ఇస్తామని చెప్పి ఇవ్వకుండా కోర్టుకు పొమ్మని చెప్పారని, దీంతో 2009లో కోర్టును ఆశ్రయించామన్నారు. ఆమె ఆ 13 ఎకరాల్లో అయోధ్య బాలచంద్ర శెట్టి, తల్లి విజయమ్మ, చెల్లి బేబమ్మలను ఆస్తిని పంచుకోవాలని చెప్పి
తీర్పు ఇచ్చినప్పటికీ 2012లో తల్లి విజయమ్మకు మాయమాటలు చెప్పి సంతకాలు పెట్టించుకుని 13 ఎకరాలకు తన పేరిట పాస్బుక్లు చేయించుకుని అనంతరం తల్లిని ఇంటి నుంచి బయటకు గెంటేశారని వాపోయారు. అప్పటి నుంచి తల్లి విజయమ్మ కుమార్తె బేబమ్మ దగ్గరే ఉంటుందన్నారు. 14 సంవత్సరాలుగా తమను భూమిలోకి అడుగు పెట్టకుండా స్థానిక పలుకుబడితో తమను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు తమ కుటుంబ పరిస్థితి బాగాలేదని, భర్తకు అనారోగ్యం, తన 2 కుమార్తెలకు పెళ్లిళ్లు, తన తల్లి విజయమ్మ మంచాన పడి ఉన్న కారణంగా కుటుంబ పోషణ కోసం కోర్టు ఆదేశాల మేరకు తన భూమిని తమకు తన అన్న బాలచంద్రయ్య శెట్టి నుంచి విడిపించి న్యాయం చేయాలని బేబమ్మ కోరారు. అయితే ఈయన పలుకుబడితో మాకు రానియకుండా లేట్ చేస్తున్నారు. నన్ను అమ్మని ఎంత ఇబ్బంది పెట్టాలి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, వీళ్ళిద్దరిని పెట్టుకొని నేను తిరుగుతున్నానంటే నా పరిస్థితి ఆలోచించుకోండి. మాకు దయించి నాది మా అమ్మది మాకు చేసేది వీళ్ళని త్వరగా మేము వచ్చేది ల్యాండ్లో కూడా మాకు అవకాశం ఇస్తే మేము కోర్టులోంచి వచ్చేదాకా మేము పండించుకుంటాం. ఇప్పుడు నాకు ₹1 అంత అప్పు చేసుకున్నా. ఇప్పుడు శుద్ధంగా నా ఇల్లు గడిచే పరిస్థితి లేదు. మాకు జడ్జిమెంట్ వచ్చేసుకున్నారు. మాకు డివైడ్ చేసి మాకు వచ్చేంత వరకు మేము మా ల్యాండ్ వరకు మేము పండించుకునేదానికి మాకు అవకాశం ఇవ్వండి. లేదు మాకు ఈ లోపల ఇలా ఉన్న మాకు ఉండే సిచ్యువేషన్ చాలా బ్యాడ్గా ఉంది. మేము ఎట్ట మాటలు చెప్పేది కూడా నాకు అర్థం కావట్లేదు. మా పరిస్థితి అమ్మ పరిస్థితి మీరు చూశారు. మాకు ఇమీడియట్లీ మా ల్యాండ్ మాకు ఒప్పు ఇస్తే సంతోషం. నీతోనే ఉంటాను, మాత్రలు తీసి చాలు, నేను బిడ్డతో ఉంటానా కూడా నువ్వు ఉంటే నేను బిడ్డలు తీసి వెళ్ళిపోతాము అనేసి బెదిరించారు. అప్పటి నుంచి అమ్మ మందారే ఉంది. ఈ గత 2012 నుంచి మందారే ఉంది. అప్పటి నుంచి నేను చూసి ఆ మంచంలో 8 సంవత్సరాలు మంచంలో ఫుల్ బెడ్, ₹1 మనకి చెందింది లేదు. కనీసం ఎట్టుంది ఏమని కూడా చూసింది లేదు. కానీ అందరి దగ్గర చెప్పుకోవడం ఏం చెప్పుకున్నాడు, ట్రీట్మెంట్ కోసం చెల్లింట్లో పెట్టున్నా, ఆమె ఆస్తి కోసము వాళ్ళ అమ్మ నాటకాలు ఆడుతుంది అనేసి ఆయన చెప్పుకుంటున్నాడు. ఇది జరిగేది. గూడూరు పట్టణం ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో గురువారం సందర్భంగా ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం అన్నప్రసాద సమర్పణ కార్యక్రమం చేశారు. అర్చకులు పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ పూజలలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
जय जय करुणाब्धे श्री प्रभो साईनाथ श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की राजा మనబోలు గ్రామంలోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో గురువారం సందర్భంగా ప్రత్యేక అభిషేకాలు పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం అన్నప్రసాద సమర్పణ కార్యక్రమం చేశారు. అర్చకులు శ్రీనివాసులు పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమాలకు ఉభయదాతలుగా అక్కంపేట గ్రామానికి చెందిన కీర్తిశేషులు తాటపరెడ్డి వెంకురెడ్డి లీలావతమ్మ దంపతుల జ్ఞాపకార్థం వీరి కుమారులు కుమార్తెలు వ్యవహరించారు. ఈ పూజలలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. कावेरी तुंगभद्रा दक्षिणवेणी च गौतमी भागीरथी पंचगंगा प्रकाशेश्वरं सद्गुरुं साईनाथं तच्चव्यो नावणीमहे गातुं जिज्ञाय गातुं त्वं विद्रामृतं
दस्यस्वस्ताः विदध यस्वैषं ब्राह्मणो विद्यात् कालदत्पद्माय नमः मृत्युञ्जयाय नमः अमक्षाय नमः मुक्ताभिप्रदाय नमः शिवानारायणाय जय देव दत्तावधूता वो साई अवधूता जोड़ी कर तव चरणी देवी तो माता जय देव आहसि प्रेमा नीतो हिंदू युवनाहि दावी वंदन कणुमले बाबा साजे आई कृष्णनाथ नमस्कार साष्टांग श्री साईनाथ रामागतो मागणे तद्यावे राजोडितो दीन अत्यंत भावे हरिमोहनी राजहातारियाता नम ఇవి బులెటిన్ విశేషాలు. కీప్ వాచింగ్ సిఆర్ న్యూస్.